పవన్ సైన్యం ఈ రోజు ఇక్కడంతా కూడా ఒక పండగ వాతావరణం అయితే నెలకొంది. మనం చూడొచ్చు దాదాపు ఇక్కడ నుంచి 10 కిలోమీటర్ల మేర కూడా ట్రాఫిక్ అంతా జామ్ అయిపోయిన పరిస్థితి అయితే ఈ రోజు పిఠాపురంలో కనిపిస్తుంది. ఎక్కడ చూసినా జనమే. ఇటు కాకినాడ నుంచి అటు దాదాపు కత్తిపూడి వరకు కూడా మొత్తం ఎటు చూసినా జనమే కనిపిస్తున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి నామినేషన్ అంటే జన సైనికులందరికీ ఒక పెద్ద పండగ వాతావరణం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా మనం ఒకసారి చూసుకోవచ్చు, ఎక్కడెక్కడి నుంచో కొంతమంది కర్ణాటక నుంచి, తమిళనాడు నుంచి, శ్రీకాకుళం నుంచి మొదలు పెడితే ఇచ్చాపురం వరకు కూడా ప్రతి జిల్లా వ్యక్తులు కూడా ఇక్కడికి వచ్చి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి నామినేషన్లో అయితే పాల్గొంటున్నారు. ముఖ్యంగా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి నామినేషన్ అని తెలియగానే అటు తెలంగాణకి సంబంధించిన వ్యక్తులు, కర్ణాటకకి సంబంధించిన వ్యక్తులు అనేక మంది ఇక్కడ చేరుకుని ఈ రోజు అంటే పోలీసులు కూడా ఎక్కువ శాతం కంట్రోల్ చేయలేని పరిస్థితులు అయితే ఈ రోజు ఉన్నారు. మనం ఒక్కసారి చూడొచ్చు, అసలు ఇంతమంది భారీ జనాన్ని ఈ మధ్య కాలంలో అసలు ఎక్కడా కూడా చూసి ఉండం మనం. దాదాపు అంటే ఇది ఒక్క పవన్ కళ్యాణ్ గారికి సాధ్యమా అనిపిస్తుంది ఒక్కోసారి మనం చూస్తే. ఆయన పర్యటనలు కావచ్చు, ఆయన ప్రసంగాలు కావచ్చు, వారాహి యాత్రలో కావచ్చు, ఇంతమంది జనాన్ని ఎక్కడా కూడా అంటే ఒక రూపాయి ఇవ్వకుండా తీసుకొచ్చేటువంటి సత్తా తెలుగు రాష్ట్రాల్లో, భారతదేశంలో ఒక పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే ఉందని మాత్రం చాలా గర్వంగా చెప్పుకోవచ్చు అని చెప్పి చాలా మంది జన సైనికులు ఇక్కడ చెప్తున్నారు.